హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఇంగ్లీష్ వొకాబులరీని బేస్ చేసుకొని పంక్చువేషన్స్ చాలా ఇంపార్టెంట్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఒక బిట్ అడిగేటువంటి టాపిక్ ఫ్రెండ్స్. మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన M.V.R ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, జాయిన్ కాగలరు. వీడియో నచ్చితేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా. మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్దాం. అసలు పంక్చువేషన్స్ అంటే ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. అంటే పంక్చువేషన్ అనేది వాక్యం యొక్క మొత్తం అర్థాన్ని మార్చేస్తుంది అనమాట. మనం ఏదైనా చిన్న పంక్చువేషన్ మార్చాము అనుకోండి, ఆ సెంటెన్స్ యొక్క ఆ వాక్యం యొక్క మొత్తం మీనింగే చేంజ్ అవుతుంది. అలాంటిది ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీకు అప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. ఒక్కసారి ఇక్కడ పంక్చువేషన్స్ చూడండి. ఇక్కడ నాట్ దగ్గర ఫుల్ స్టాప్ పెట్టేశాను, ఇక్కడ హిమ్ తర్వాత కామా పెట్టాను, ఇక్కడ లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టాను. సో ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెంటెన్స్ చూడండి, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే అర్థం ఏంటి? అతడిని ఉరి తీయొద్దు, వదిలేయండి అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే అర్థం ఏంటి? అతనిని ఉరి తీయొద్దు, వదిలేయండి అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదే సెకండ్ సెంటెన్స్ చూడండి, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే అర్థం ఏంటి? ఉరి తీయండి, వదలొద్దు అని చెప్తున్నాము. హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అంటే అర్థం ఏంటి? ఉరి తీయండి, వదలొద్దు అని చెప్తున్నాము. అంటే ఫస్ట్ సెంటెన్స్లోనేమో అతనిని ఉరి తీయొద్దు, వదిలేయండి అంటున్నాము. సెకండ్ సెంటెన్స్ని బేస్ చేసుకొని అతనిని ఉరి తీయండి, వదలొద్దు అంటున్నాం. అంటే ఇక్కడ ఆ పంక్చువేషన్ చేంజెస్ కావడం వల్ల రెండింటి యొక్క మీనింగ్సే చేంజ్ అయినాయి. అంటే ఉరి తీయొద్దు, వదిలేయండి అని ఫస్ట్ వాక్యం చెప్తే ఉరి తీయండి, వదలొద్దు అనేటువంటిది మనకు సెకండ్ సెంటెన్స్ అంటే చెప్తుంది. చూడండి అంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట పంక్చువేషన్స్ చేంజ్ చేస్తే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్స్ అనమాట. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏ మ్యాన్ వితౌట్ హర్ మ్యాన్ ఈజ్ నథింగ్. ఇక్కడ పంక్చువేషన్స్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఏ ఉమెన్ వితౌట్ హర్ మ్యాన్ ఈజ్ నథింగ్. సెకండ్ చూడండి, పంక్చువేషన్ చేంజ్ చేశాను, ఏ ఉమెన్ వితౌట్ హర్ మ్యాన్ ఈజ్ నథింగ్ అంటే ఇక్కడ వితౌట్ హర్ దగ్గర ఇక్కడ కామ పెట్టాను, ఓకేనా. మ్యాన్ ఈజ్ నథింగ్, ఇక్కడ చిన్న కామ యూజ్ చేయడం ద్వారా అంటే వితౌట్ హర్ దగ్గర ఇక్కడ కామ యూజ్ చేశాను, బట్ ఫస్ట్ సెంటెన్స్లో వితౌట్ హర్ మ్యాన్ దగ్గర కామ యూజ్ చేశాను. అలా చిన్న కామ అనేటువంటి పంక్చువేషన్ చిన్న చేంజ్ కావడం వల్ల మీనింగ్ చేంజ్ అవుతుంది చూడండి. మరి ఫస్ట్ సెంటెన్స్లో మనకు దాని యొక్క మీనింగ్ ఏంటి? ఏ ఉమెన్ వితౌట్ హర్ మ్యాన్ ఈజ్ నథింగ్ అంటే మగాడు లేకుండా ఆడది ఎందుకు పనికిరాదు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే తెలుగులో కొంచెం క్లియర్గా చెప్పాలంటే అంటే మగవాడు లేకుండా ఆడది ఎందుకు పనికిరాదు అని, ఆడవారు ఎందుకు పనికిరారు అని. నెక్స్ట్ ఏం చెప్పుకోవచ్చు? ఏ ఉమెన్ వితౌట్ హర్ మ్యాన్ ఈజ్ నథింగ్ అంటే అర్థం ఏంటి? ఆడది లేకుండా ఆడవారు లేకుండా మగవాడు ఎందుకు పనికిరాడు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సెకండ్ సెంటెన్స్కి ఫస్ట్ సెంటెన్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మరి ఆ డిఫరెన్స్ ఎలా ఏర్పడింది? ఒక చిన్న పంక్చువేషన్ మార్క్ అనేది చేంజ్ చేయడం వల్ల. చూడండి, అంటే మగవారు లేకుండా ఆడవారు ఎందుకు పనికిరారు అనేది అనేటువంటి ఒక అర్థాన్ని తెలియజేస్తుంటే, ఆడవారు లేకుండా మగవారు ఎందుకు పనికిరారు అనేది మరో వాక్యం తెలియజేస్తుంది ఆ చిన్న పంక్చువేషన్ చేంజ్ చేయడం వల్ల. ఇలా మనకు పంక్చువేషన్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి కాబట్టి దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. మరి మొత్తం ఎన్ని పంక్చువేషన్స్ ఉన్నాయి అని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్, మన M.V.R ఆన్లైన్ ఎగ్జామ్స్ తరపున టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మరి ఎవరూ ఆలస్యం చేసుకోవద్దు, ఇప్పుడే మన క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ప్రెజెంట్ అయితే 500 రూపీస్కే ఆఫర్ రన్ అవుతుంది ఫ్రెండ్స్. మరి ప్రెజెంట్ తర్వాత మీరు వీడియో అబ్జర్వ్ చేస్తున్నా అప్పుడైనా నాకు కాల్ చేయగలరు, అప్పుడు యొక్క ఫీజ్ స్ట్రక్చర్, ఫీజు యొక్క పర్టికులర్స్ మీకు అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ప్రెజెంట్ అయితే 500 రూపీస్కి రన్ అవుతుంది. టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. M.V.R ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341949272. మరి మొత్తం ఎన్ని పంక్చువేషన్స్ ఉన్నాయి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే హియర్ ఆర్ 14 కామన్ పంక్చువేషన్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే మొత్తంలో 14 పంక్చువేషన్స్ ఉన్నాయి. మరి ఆ 14 పంక్చువేషన్స్ ఏంటి, మరి ఆ పంక్చువేషన్స్ యొక్క రూల్స్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో కూడా మీకు లాస్ట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఫస్ట్ వన్ చూడండి, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, కొటేషన్ మార్క్స్, అఫాస్టిఫే,
కామా, హైఫన్, డాష్, ఎక్స్క్లమేషన్ మార్కు, కోలన్, సెమీ కోలన్, పెరాంథసిస్, బ్రాకెట్స్, ఎలిప్సిస్, దిస్ స్లాష్, ఈ మొత్తము ఇంగ్లీష్లో ఉండేటువంటి 14 కామన్ పంక్చువేషన్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి వన్ బై వన్ ఎక్స్ప్లెనేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఫుల్ స్టాప్. సో ఈ ఫుల్ స్టాప్ బేస్ చేసుకుని కూడా చాలా వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతారు ఫ్రెండ్స్. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఆ 4 స్టేట్మెంట్స్లో చివర్లో మనము ఎటువంటి పంక్చువేషన్ మార్క్ యూజ్ చేస్తాము, ఐ మీన్ ఎక్స్క్లమేషన్ యూజ్ చేస్తామా, ఫుల్ స్టాప్ యూజ్ చేస్తామా, క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తామా ఇస్తారు. అంటే 4 ఆప్షన్స్లో లేదైనా ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్ చివరన యూజ్ చేసేటువంటి పంక్చువేషన్ మార్క్ ఏంటి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. మరి ఫుల్ స్టాప్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఇన్ జనరల్గా మనకు తెలిసినటువంటి పాయింటే. ఫుల్ స్టాప్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే మోస్ట్లీ యూజ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డిక్లరేషన్ సెంటెన్స్. అంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకుంటే ఆ సెంటెన్స్లో ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ అంటే ఆ సెంటెన్స్ పూర్తయినది అనుకున్నప్పుడు మనము చివరిలో మనం ఏం యూజ్ చేస్తాము? ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. మనకు తెలిసినటువంటి పాయింటే. నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జాంపుల్ చూడండి, హీఈస్ ఎ బాయ్ అంటే ఇక్కడికి ఏంటి, ఆ సెంటెన్స్ క్లియర్గా అయిపోయింది. అంటే ఇక్కడ మనం క్లియర్గా చెప్తున్నాము అంటే ఆ డిక్లరేషన్ సెంటెన్స్ అనేది ఎండ్ అయినప్పుడు ఎండ్ ఆఫ్ ఏ డిక్లరేషన్ సెంటెన్స్ అనమాట. అలాంటప్పుడు మనం చివరిలో ఏం యూజ్ చేస్తామో ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం. అంటే ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు పూర్తి అయినది, ఆ వాక్యం కంప్లీట్ అయినది అని చెప్పేటప్పుడు మనము డిఫాల్ట్గా మనం ఏం యూజ్ చేస్తామంటే ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం. అదేవిధంగా దిస్ పంక్చువేషన్ మార్క్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ది ఫాలోయింగ్ అబ్రివేషన్స్. అంటే ఏవైనా మనము కొన్ని అబ్రివేషన్స్ తీసుకున్నాము అనుకోండి, ఆ అబ్రివేషన్స్ ఎప్పుడు మనం క్యాపిటల్ లెటర్స్లో రాస్తాం కదా, ఆ క్యాపిటల్ లెటర్స్కి ఒక్కొక్క లెటర్కి మధ్యలో మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ అన్నాము, యూఎస్ఏ అంటే ఇక్కడ ఎటువంటి పంక్చువేషన్ యూజ్ చేసాము అంటే మనము అక్కడ ఫుల్ స్టాప్ అనేటువంటి పంక్చువేషన్ మనము యూజ్ చేసాము. తెలిసినటువంటి కాన్సెప్టే. నెక్స్ట్ ఏ ఫుల్ స్టాప్ కెన్ ఆల్సో బి షోన్ ది ఎండ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డు నాట్ ఫార్మ్ ఏ టైపికల్ సెంటెన్స్. అంటే ఇక్కడ చూడండి, ది మై నేమ్స్ బెత్ అండ్ ఐ వాజ్ 18 ఇన్ జూలై అంటే లాస్ట్ మనం ఏం యూజ్ చేసాము? ఫుల్ స్టాప్ యూజ్ చేసాము. అంటే ఇక్కడ మనకు క్లియర్ చెప్పాలంటే చూడండి, ఇక్కడ చూడండి మిస్టర్ వైట్ వాజ్ టాకింగ్ విత్ మిస్టర్ స్మిత్ అంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము? ఓకేనా, అక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే మిస్టర్ దగ్గర యూజ్ చేస్తాం. చూడండి మిస్టర్, మిస్సెస్ ఇలా యూజ్ చేసినప్పుడు కూడా మనం అక్కడ ఎటువంటి పంక్చువేషన్ మార్క్ యూజ్ చేస్తాము అంటే ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఫుల్ స్టాప్ కెన్ ఆల్సో బి షోన్ ది ఎండ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డు నాట్ ఫార్మ్ ఏ టైపికల్ సెంటెన్స్. ఓకేనా, అంటే మనం ఇక్కడ ఎండ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దగ్గర యూజ్ చేస్తూ ఉంటాము, అదేవిధంగా కొన్ని అబ్రివేషన్స్ దగ్గర యూజ్ చేస్తాము, అదేవిధంగా ఎండ్ ఆఫ్ ఏ డిక్లరేషన్ సెంటెన్స్ దగ్గర కూడా మనం ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఇట్స్ ఏ కామన్ పంక్చువేషన్, అందరికీ తెలిసినటువంటిది అనమాట. బట్ ఈ పంక్చువేషన్ బేస్ చేసుకొని ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తారంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి లాస్ట్లో ఎటువంటి పంక్చువేషన్ ఇవ్వకుండా అక్కడ యూజ్ చేసేటువంటి ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్లో యూజ్ చేసేటువంటి పంక్చువేషన్ ఏంటి అని అడుగుతాడు. ఎక్కువగా అడిగేటువంటి బిట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ కూడా మనకు తెలిసిందే, ఎక్కువగా మనం కూడా యూజ్ చేస్తూ ఉంటాం. బట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీ యూజ్ ఏ క్వశ్చన్ మార్క్ ఆఫ్టర్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. మీకు సెంటెన్స్లో క్లియర్గా చెప్పాను. ఓకేనా, సెంటెన్స్లో మీకు మొత్తం 4 టైప్స్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. మీరు మన వీడియోస్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు సెంటెన్స్లో ఉండేటువంటి టైప్స్ ఆఫ్ సెంటెన్స్ యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. మనకు మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి అంటే డిక్లరేషన్ సెంటెన్స్ అని, ఇంపరేటివ్ సెంటెన్స్ అని, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని ఇలా క్లియర్గా చెప్పాను మీకు. మరి ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే మరి అక్కడ ఏం యూజ్ చేస్తాం మనము? యూజువల్లీ బిగిన్స్ విత్ ఏ క్వశ్చన్ వర్డ్. అంటే హూ, వాట్, వై, హూమ్, వేర్, విచ్, హూజ్, వెన్, హౌ ఇలాంటి వాటితో మనం స్టార్ట్ చేసేటి మనము క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఆర్ యూ టుడే, వై ఈజ్ దిస్ స్కై బ్లూ, వేర్ ఈజ్ యువర్ న్యూ కార్ అంటే ఇలాంటి మన స్టార్టింగ్లో హూ కానీ, వాట్ కానీ, వై కానీ, హూజ్ కానీ, వెన్ కానీ, హౌ కానీ ఇలాంటి వర్డ్స్ డిఫాల్ట్గా యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆ సెంటెన్స్కి చివరిలో మనం ఏం యూజ్ చేస్తాము? క్వశ్చన్ మార్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, వాటిని మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని కూడా చెప్తూ ఉంటాము. మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఓకేనా, హ్యావ్ యూ ఎ పెన్ ఐ కెన్ బ్యారో,
షీ ఆస్క్డ్ అంటే ఇక్కడ మనము క్వెషన్ ఫార్మేషన్లో అడిగితే మనం ఎటువంటి పంక్చువేషన్ మనం యూజ్ చేస్తాము అంటే క్వెషన్ మార్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఇది కూడా మనకు తెలిసినటువంటి ఒక పంక్చువేషన్ మార్కే. నెక్స్ట్ కొటేషన్ మార్క్స్, ఓకేనా, స్పీచ్ మార్క్స్ అంటాం, ఓకేనా, డబుల్ కోట్స్ అనమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం? వీ యూజ్ కొటేషన్ మార్క్స్ ఫర్ డైరెక్ట్ కొటేషన్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే మనము డిఫాల్ట్గా యూజ్ చేస్తాం. ఇక్కడ ఎక్కువగా మనకు స్పీచెస్ బేస్ చేసుకొని ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువగా అక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. మీరు కావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షీ షెడ్ ఐఎమ్ హంగ్రీ అంటాం, షీ షెడ్ ఐఎమ్ హంగ్రీ. మరి ఎక్కడ కరెక్ట్గా డబుల్ కొటేషన్ యూజ్ చేయాలి? ఏదైనా ఒక స్పీకర్ యొక్క డైలాగ్ను ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో మనము ఉపయోగిస్తూ ఉంటాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను కదా, షీ షెడ్ ఐఎమ్ హంగ్రీ అంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము? షీ షెడ్ కామా డబుల్ కొటేషన్ ఏం యూజ్ చేస్తాము? ఐఆమ్ హంగ్రీ. సో ఫుల్ స్టాప్ తర్వాత ఏం చేస్తాము? డబుల్ కొటేషన్ క్లోజ్ చేస్తాం. అంటే ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏం చెప్తాము? స్పీకర్ యొక్క డైలాగ్ ఏదైతే ఉంటుందో ఆ డైలాగ్ను ఇన్వర్టెడ్ కామాస్కి మధ్యలో ఉంచబడుతుంది అనేటువంటి పాయింట్ మనం ఇక్కడ హైలైట్ చేసుకుంటాం. షీ షెడ్, ఓకేనా. ఆ డైలాగ్ యొక్క ఆ స్పీకర్ యొక్క డైలాగ్ ఏంటి? ఇక్కడ మనము డైలాగ్ ఏం చెప్తున్నాము? ఐఎమ్ సారీ అని చెప్తున్నాం. అంటే ఐఎమ్ సారీ అనేది మనకు, లేదా ఐఎమ్ హంగ్రీ అంటున్నాము. ఐఎమ్ హంగ్రీ అనేటువంటి డైలాగ్ను మనము డబుల్ కోట్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఐ టోల్డ్ యూ ఫిబ్ అబౌట్ మై ఏజ్, లిటిల్ టామ్ సెడ్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? తన యొక్క డైలాగ్ ఏంటి? స్పీకర్ యొక్క డైలాగ్ ఏంటి? ఐ టోల్డ్ యూ ఫిబ్ అబౌట్ మై ఏజ్ అనేది డైలాగ్. ఆ డైలాగ్ను మనం ఏం చేస్తున్నాము? డబుల్ కోట్స్లో యూజ్ చేస్తున్నాము. అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి అంటే ఏదైనా ఒక స్పీకర్ యొక్క డైలాగ్ను మనము ఇన్వర్టెడ్ కామాస్ డబుల్ కోట్స్ మధ్యలో మనము ఉపయోగిస్తుంటాము అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఫే, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ సెంటెన్స్ చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ పే, మరి అఫాస్ట్ఫే మనం ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అండ్ అఫాస్ట్ఫే యూజ్డ్ టు షో దట్ సర్టన్ లెటర్స్ హ్యావ్ బీన్ omitted from a word. The punctuation symbol can also be used to show the possessive form a noun in additional to indicating the plural form of lower letters. అంటే మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ చూడండి, ది పంక్చువేషన్ రూల్స్లో మనము మెయిన్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే యూజ్ అండ్ అఫాస్టఫే ఇన్ కాంట్రాక్షన్స్ అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. హీ ఈజ్ మనం సింపుల్గా రాయాలంటే ఏం చేస్తాము? హీ ఈజ్ అంటాము. హీ ఈజ్ అంటే ఇక్కడ మనం ఏం చేసాము? ఎస్కి ముందు ఏం చేసాము? సింగిల్ కోట్స్ యూజ్ చేసాము. సింగిల్ కోట్ అనేది యూజ్ చేయడం జరిగింది. దాన్నే మనము అఫాస్టఫే అంటాం, ఓకేనా. అఫాస్టఫే అంటాం. ఐ ఆమ్ ఒకసారి మీరు ఎగ్జాంపుల్స్లో చూడొచ్చు. డు నాట్, దే హ్యావ్, ఇట్ ఈజ్ అంటే ఇక్కడ మనము ఇట్ ఈజ్ అనేది మనము ఇట్స్ అని రాసాము. అంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము? అఫాస్టఫే యూజ్ చేయడం అయితే జరిగింది. దీన్ని మనం ఏమంటాము అంటే మనకి ఇక్కడ అఫాస్టఫే ఇన్ కాంట్రాక్షన్స్ అంటాం. అంటే హూ ఈజ్, హూజ్, షీ హ్యాజ్, లెటస్, ఐ వుడ్, ఇట్ ఈజ్ ఇలాంటి వాటికి మనము ఎస్కి ముందు ఏం చేస్తాము? అక్కడ అఫాస్టఫే యూజ్ చేస్తూ ఉంటాము. అది కూడా ఒక అఫాస్టఫేకి మనకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము తీసుకోవచ్చు అనమాట. యూజ్డ్ అండ్ అఫాస్టఫే టు ఇండికేట్ పొసిషన్స్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హీ జాయిన్డ్ చార్లెస్ ఆర్మీ ఇన్ 1642. షాలీస్ హెయిర్ వాజ్ బ్లాండ్ అండ్ క్యూర్లీ అంటే షాలీస్ అంటే తన యొక్క చిల్డ్రన్స్, ఓకేనా, చిల్డ్రన్స్ యొక్క బాయ్స్ యొక్క సిస్టర్ అంటే ఇలాంటప్పుడు కూడా మనము అక్కడ ఎటువంటిది యూజ్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ రామూస్ పెన్ అంటాం, ఓకేనా. రామూస్ పెన్ అంటే మనం ఏం చేస్తాం? అక్కడ రామూస్ అంటే ఇక్కడ మనము అఫాస్టఫే యూజ్ చేస్తూ ఉంటాము. అంటే అక్కడ మనము అఫాస్టఫే యూజ్ చేయడం అనేది జరుగుతుంది, మీకు తెలిసినటువంటి బిట్టే. అదేవిధంగా కొన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ హాస్టల్ అంటాం. బాయ్స్ హాస్టల్ ఇక్కడ బాయ్స్ ఎస్ తర్వాత యూజ్ చేస్తాం. అంటే అది ఒక బాయ్ యొక్క హాస్టల్ కాదు, బాయ్స్ అందరి యొక్క హాస్టల్ కాబట్టి బాయ్స్ తర్వాత మనము అఫాస్టఫే యూజ్ చేస్తాం. చిల్డ్రన్స్ డే
చిల్డ్రన్స్ డే అంటే చిల్డ్రన్స్ అంటే ఎస్ తర్వాత ఫస్ట్ ఫే యూజ్ చేస్తాం. గర్ల్స్ హాస్టల్ ఎస్ తర్వాత ఫస్ట్ ఫే యూజ్ చేస్తాం. లేదా పర్టిక్యులర్ పర్సన్ ఓకేనా, దిస్ ఈజ్ వెంకీస్ బుక్ అంటే వెంకీస్ ఎస్కి ముందు ఆ ఫస్ట్ ఫే అక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. అవి కూడా కొంచెం మీరు హైలైట్ చేసుకోండి. అక్కడ మీరు ఆ ఫస్ట్ ఫే యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీరు చెప్పేయచ్చు. నెక్స్ట్ కామా. కామా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు కామాన్ బేస్ చేసుకొని కూడా చాలా వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కామా. మరి కామా అనేటువంటి ఆ ఫస్ట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? ఏ కామా ఈజ్ యూజ్డ్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ టూ సపరేట్ ఐడియాస్ ఆర్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఎ సెంటెన్స్. Commas have other uses as well, as they can be used to separate numbers and write dates. అంటే ఇక్కడ ప్రీవియస్ డిఎస్సి ఎగ్జామ్లో లాస్ట్ టైం ఒక బిట్ అడిగాడు ఓకేనా, వీ యూజ్ ఏ కామా అని ఇచ్చేసి ఆప్షన్స్లో ఇచ్చాడు. అంటే కామా మనం ఎక్కడ యూజ్ చేస్తాము అని ఓకేనా, ఆప్షన్స్లో టు సపరేట్ ఏ సబార్డినేట్ క్లాస్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ సెంటెన్స్, అక్కడ కూడా మనము కామా యూజ్ చేస్తాం. టు సపరేట్ ఏ సబార్డినేట్ క్లాస్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఓకేనా, అది మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. టు ఎండ్ ఈచ్ సెంటెన్స్ ఇన్ ఏ పోయమా కాదు. టు ఎండ్ యాన్ ఇంపరేటివ్ సెంటెన్సా కాదు. టు సపరేట్ ది సబ్జెక్ట్ అండ్ ప్రెడికేటా కాదు. సపరేట్ ఏ సబార్డినేట్ క్లాస్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్గా మనం అక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని యూజ్ టు సపరేట్ నెంబర్స్ అండ్ రైట్ డేట్స్, అదేవిధంగా షో ద డిఫరెన్స్ బిట్వీన్ టూ సపరేట్ ఐడియాస్ పరంగా కావచ్చు, టూ సపరేట్ ఎలిమెంట్స్ కావచ్చు. ఇక్కడ కూడా మనము కామా అనేటువంటి పంక్చువేషన్ మనం యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా. ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకు క్లారిటీగా వచ్చేస్తుంది ఓకేనా. యాడ్ ఏ కామా వెన్ టూ సపరేట్ సెంటెన్స్ ఆర్ కంబైన్డ్. అంటే ఏవైనా రెండు సపరేట్ సెంటెన్స్ తీసుకొని వాటిని కంబైన్ చేయడం కోసం మనము మధ్యలో ఏ పంక్చువేషన్ యూజ్ చేస్తాము అంటే కామా అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, వీ పర్చేజ్డ్ సమ్ చీజ్ అండ్ వీ పర్చేజ్డ్ సమ్ ఫ్రూట్. అంటే ఇక్కడ మనము రెండు సెంటెన్స్ను బేస్ చేసుకొని ఓకేనా, డిఫరెన్స్ బిట్వీన్ టూ సపరేట్ ఐడియాస్ ఆర్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఏ సెంటెన్స్, దాన్ని బేస్ చేసుకొని మనం మధ్యలో ఏం యూజ్ చేసాము, కామా అనేటువంటి పంక్చువేషన్ యూజ్ చేసాము. యూజ్ కామాస్ బిట్వీన్ వర్డ్స్ ఇన్ ఏ సిరీస్. నోట్స్ దట్ ఏ కామా డస్ నాట్ ఫాలో ది లాస్ట్ వర్డ్ ఇన్ ది సిరీస్. ఎప్పటికీ ఈ ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్లో మనకు ఖచ్చితంగా ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాము, కామా అనేది యూజ్ చేయము. ఇక్కడ చూడండి, హీ వాజ్ టాల్ డార్క్ అండ్ హ్యాండ్సమ్. ఇక్కడ చూడండి, హీ వాజ్ టాల్, అదేవిధంగా డార్క్, అదేవిధంగా హ్యాండ్సమ్ అంటున్నాం. అదే కదా ఇక్కడ చెప్పేది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సపరేట్ చేస్తున్నాం ఒక్కో దాన్ని. అప్పుడు మనము అది ఎలిమెంట్స్ పరంగా కావచ్చు, ఐడియాస్ పరంగా కావచ్చు, దేని పరంగా అయినా కావచ్చు, సపరేట్గా చెప్పి ఒకే సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తున్నాం. కాబట్టి ఒక్కో దాని మధ్యలో మనం ఏం యూజ్ చేస్తాము అంటే కామా యూజ్ చేస్తాం. హీ వాజ్ టాల్ కామా, అదేవిధంగా డార్క్ కామా, అదేవిధంగా హ్యాండ్సమ్ అని కూడా చెప్తున్నాం అనమాట. ఇలా మనము ఏం చెప్పొచ్చు అంటే సిరీస్ పరంగా కామా డస్ నాట్, ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే కామాస్ బిట్వీన్ వర్డ్స్ ఇన్ ఏ సిరీస్. అంటే ఏదైనా ఒక సిరీస్ పరంగా యూజ్ చేస్తున్నప్పుడు వర్డ్కి మధ్యలో మనం ఏం యూజ్ చేస్తాము అంటే కామా అనేటువంటి పంక్చువేషన్ మనం ఇక్కడ యూజ్ చేస్తాము అని చెప్తున్నాము. నెక్స్ట్ యూజ్ ఏ కామా టు సపరేట్ అండ్ ఇంట్రడక్టరీ ఎలిమెంట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఇక్కడ చూడండి, యాజ్ ది డే కమ్ టు అన్ ఎండ్, as the day came to an end, comma, the fighters put out the last spark. అంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము అంటే కామా అనేటువంటి పంక్చువేషన్ మనము యూజ్ చేస్తాం. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ యూజ్ ది కామా టు సెట్ ఆఫ్ ది వర్డ్స్ ఎస్ ఆర్ నో. చెప్పేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఐఎమ్ హియర్ అంటే ఎస్ తర్వాత ఖచ్చితంగా మనం ఏం యూజ్ చేస్తాము, కామా యూజ్ చేస్తాం. నో థ్యాంక్ యూ, నో తర్వాత ఖచ్చితంగా మనం ఏం యూజ్ చేస్తాము, థ్యాంక్ యూ. నో తర్వాత ఖచ్చితంగా కామా అనేటువంటి పంక్చువేషన్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. అంటే ఎస్ ఆర్ నో బేస్ చేసుకొని ఓకేనా, అంటే సెట్ ఆఫ్ ది వర్డ్స్ ఎస్ అండ్ నో ఇలాంటి వాటిని బేస్ చేసుకొని కూడా తర్వాత మనం ఎస్ తర్వాత కానివ్వండి, నో తర్వాత కానివ్వండి, మనము ఏం యూజ్ చేస్తాము అంటే ఇక్కడ కామా అనేటువంటి పంక్చువేషన్ మనము యూజ్ చేస్తాము. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూజ్ ఏ కామా టు సెట్ ఆఫ్ ఏ ట్యాగ్ క్వశ్చన్ ఫామ్ ది రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్. మీకు తెలిసిందే క్వశ్చన్ ఫామ్ బేస్ చేసుకొని ఓకేనా, షీ ఈజ్ యువర్ సిస్టర్, ఈజ్ ఇన్ షీ
అంటే అక్కడ మనము తర్వాత ఖచ్చితంగా ఏ పంక్చువేషన్ యూజ్ చేయాలి? కామా పంక్చువేషన్ మనము యూజ్ చేయాలి. మీకు ఆల్మోస్ట్ క్వెషన్ ట్యాగ్స్ చెప్పేటప్పుడు కూడా క్లియర్‌గా చెప్పాము. అంటే యూజ్ ది కామా టు సెట్ ఆఫ్ ఎ ట్యాగ్ క్వెషన్ ఫార్మ్ ది రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్. హి ఈజ్ యువర్ సిస్టర్. ఇజంట్ షీ? ఇజంట్ షీ? ఇక్కడ యాక్చువల్‌గా ఈజ్ నాట్ మనం ఏం చేస్తున్నాము? ఇజంట్ అక్కడ మనం ఏం యూజ్ చేసాము అంటే ఓకేనా అపాస్ట్రఫీ యూజ్ చేసాం. మీకు ఇందాక అపాస్ట్రఫీ ఇంపార్టెంట్ చెప్పాను చూడండి. ఈజ్ ఇట్ షీ? ఓకేనా అది క్వెషన్ ఫార్మేషన్‌లో ఉంది. క్వెషన్ మార్క్ పరంగా చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చివర్లో మనం ఏం యూజ్ చేసాము అంటే క్వెషన్ మార్క్ యూజ్ చేసాము. ఓకేనా? షీ ఈజ్ యువర్ సిస్టర్. ఈజంట్ షీ? ఇక్కడ మీకు 3 పంక్చువేషన్స్ ఉన్నాయి చూడండి. ఇలాంటి వాటిని బేస్ చేసుకొని అడుగుతాడు. షీ ఈజ్ యువర్ సిస్టర్, కామా ఈజింట్ అంటే ఈజ్ నాట్ అనేది ఈజింట్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? అపాస్ట్రఫీ ఇన్ కాంట్రాక్షన్స్ అన్నమాట. కాంట్రాక్షన్స్ అక్కడ మనము ఈజింట్ అక్కడ మనం ఏం యూజ్ చేసాము? అపాస్ట్రఫీ యూజ్ చేసాము. చివరిలో మనకు క్వెషన్ ఫార్మేషన్‌లో ఉంది కదా! ఆ క్వెషన్ ఫార్మేషన్‌లో ఉంది కాబట్టి లాస్ట్‌లో ఆఫ్టర్ ది ఇంటరాగేటివ్ సెంటెన్స్ బేస్ చేసుకొని చెప్పినప్పుడు లేదా క్వెషన్ ఫార్మేషన్‌లో ఉన్నప్పుడు చివరిలో మనము క్వెషన్ మార్క్ యూజ్ చేస్తాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటాం. ఓకేనా? ఖచ్చితంగా అది క్వెషన్ బేస్ చేసుకొని అడుగుతున్నాం కాబట్టి చివరిలో మనము క్వెషన్ మార్క్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఇట్ దట్ యూ? ఈజ్ దట్ యూ? మ్యారీ? ఈజ్ దట్ యూ? మ్యారీ అంటే ఇక్కడ చూడండి యూజ్ ది కామా టు ఇండికేట్ డైరెక్ట్ అడ్రస్. అంటే డైరెక్ట్ అడ్రస్‌ని ఇండికేట్ చేసేటప్పుడు కూడా మనము అక్కడ ఏం యూజ్ చేస్తాము అంటే కామా యూజ్ చేస్తాము. ఈజ్ దట్ యూ మ్యారీ? మ్యారీ కాదు మేరీ ఓకేనా? అంటే ఈజ్ దట్ యూ మేరీ అంటే మనం క్వెషన్ ఫార్మ్‌లో అడిగాం కాబట్టి మేరీ తర్వాత ఖచ్చితంగా ఏముంటుంది? క్వెషన్ మార్క్ ఉంటుంది. ఈజ్ దట్ యూ? ఓకేనా? తర్వాత మనం ఏం యూజ్ చేస్తున్నాము? కామా యూజ్ చేస్తున్నాము. ఇలాంటి వర్డ్స్ ఇలాంటి డైరెక్ట్ అడ్రస్ పరంగా కూడా మనము ఎటువంటి పంక్చువేషన్ యూజ్ చేస్తాము అంటే కామా. నెక్స్ట్ యాడ్ ఏ కామా వెన్ ఏ పర్టిక్యులర్ ఫేస్ క్లాస్ ఈజ్ యూజ్డ్. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి వాకింగ్ స్లోలీ ఐ కుడ్ సీ ది బ్యూటిఫుల్ ఫ్లవర్స్. వాకింగ్ స్లోలీ ఐ కుడ్ సీ ది బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంటున్నాం. అంటే ఇక్కడ మనము స్లోలీ తర్వాత మనం ఏం యూజ్ చేసామంటే ఫేజ్ పరంగా వెన్ పార్టిసిపుల్ ఫేజ్ క్లాస్ అక్కడ కూడా మనము కామా అనేది మనము యూజ్ చేస్తాము అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ యూజ్ ఏ కామా టు సపరేట్ పార్ట్స్ ఆఫ్ డేట్స్. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలిసిందే. ఓకేనా? ట్యూస్డే May 2nd, May 2, 2016 వాజ్ వెన్ ఐ గ్రాడ్యుయేటెడ్. అంటే ఇక్కడ మనము డేట్స్ సపరేట్ పార్ట్స్ ఆఫ్ ది డేట్స్ అంటే డేట్స్‌ని సపరేట్ పార్ట్స్‌గా మనం చెప్పేటప్పుడు కూడా మనం అక్కడ ఏం యూజ్ చేస్తాము అంటే కామా అనేటువంటి పంక్చువేషన్ మనం ఇక్కడ యూజ్ చేస్తాము అంటున్నాము. ఓకేనా? నెక్స్ట్ హైఫెన్ ఎక్కడ యూజ్ చేస్తాము? సో మెయిన్ పాయింట్స్ మీరు హైలైట్ చేసుకోండి చాలన్నమాట. నెక్స్ట్ హైఫెన్ ఎక్కడ యూజ్ చేస్తాము అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏ హైఫెన్ ఈజ్ పంక్చువేషన్ మార్క్ విత్ 3 మెయిన్ యూజెస్. Many people confuse this punctuation mark with the dash, but the two are quite different. Dash hyphen ఓకేనా? ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఒక్కసారి చూస్తే use the hyphen to join two or more words together into a compound term. Do not separate the words with space. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అంటే ఇక్కడ మనం ఏంటంటే స్పేస్ యూజ్ చేయకుండా do not separate the words with spaces అంటే స్పేసెస్తో యూజ్ చేయకుండా 2 or more words ఏవైతే ఉంటాయో వాటిని జాయిన్ చేయడం కోసం మనము అక్కడ హైఫన్ అనేది మనము యూజ్ చేస్తూ ఉంటాం. అంటే స్పేస్ యూజ్ చేయకూడదు. ఇక్కడ చూడండి పార్ట్ టైం అంటున్నాం. పార్ట్ టైం ఓకేనా? స్పేస్ యూజ్ చేయలేదు బట్ జాయిన్ చేస్తున్నాం సింగిల్‌గానే. పార్ట్ టైం మధ్యలో ఏం యూజ్ చేసాము? హైఫన్ యూజ్ చేసాం. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? ఇక్కడ క్లియర్‌గా చెప్పాలంటే జాయిన్ 2 ఆర్ మోర్ వర్డ్స్. జాయిన్ అంటే కలపడము. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు తీసుకున్నప్పుడు వర్డ్స్ తీసుకున్నప్పుడు వాటిని జాయిన్ చేస్తామంటే టుగెదర్ అంటే జాయిన్ ఒకేలా చెప్పేటప్పుడు మనము స్పేస్ యూజ్ చేయకుండా మనం ఏం యూజ్ చేస్తాము అంటే హైఫన్ యూజ్ చేస్తాము. స్పేస్ యూజ్ చేయకూడదు. ఓకేనా? డు నాట్ సెపరేట్ ది వర్డ్స్ విత్ స్పేసెస్. ఓకేనా? పార్ట్ టైం ఇక్కడ చూడండి సెల్ఫ్‌కి ఎక్స్‌ప్రెషన్‌కి మధ్యలో ఏం యూజ్ చేసాము? హైఫన్ యూజ్ చేసాము. 8 ఇయర్స్ ఓల్డ్ బాయ్ 8 ఇయర్ ఓల్డ్ మధ్యలో మనం ఏం యూజ్ చేసాము? చిన్న హైఫన్ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి వాటికి అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ 19th century history, world furniture salesman, ఆఫ్ ది పెగ్ షూట్స్, సెల్ఫ్ ప్లేస్డ్ ఎర్నింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటి వర్డ్స్కి మనము అక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాము అంటే హైఫన్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది.
నెక్స్ట్ టు లింక్ ప్రిఫిక్సెస్ టు వర్డ్స్. మీకు ఆల్రెడీ ప్రిఫిక్సెస్ ఆల్రెడీ చెప్పాము. ఇక్కడ చూడండి, ఇక్కడ దీస్ థింగ్స్ హ్యాపెండ్ బిఫోర్ ది ప్రీ ఎన్లైట్మెంట్ ఎరా. అంటే ఇక్కడ మనము ఏం చెప్పుకోవచ్చు అంటే, క్లియర్గా చెప్పాలి అంటే, ప్రిఫిక్సెస్ టు వర్డ్స్ అంటే వర్డ్స్ ప్రిఫిక్సెస్ యూజ్ చేస్తున్నప్పుడు లింక్ అక్కడ కూడా మనము ఏం యూజ్ చేస్తాము అంటే, హైఫన్ అనేది మనము యూజ్ చేస్తూ ఉంటాము. మీకు తెలిసినటువంటి పాయింటే. ఓకేనా? నెక్స్ట్ టు ఇండికేట్ వర్డ్ బ్రేక్స్, వర్డ్స్ బ్రేక్స్ చేసేటప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అన్లైక్ వాట్ సమ్ పీపుల్ మైట్ థింక్ ది 12, ఇక్కడ చూడండి 20th సెంచరీ మధ్యలో మనం ఏం యూజ్ చేసాము, హైఫన్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. అంటే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, వర్డ్ బ్రేక్స్. నెక్స్ట్ డాష్. మరి డాష్కి దానికి హైఫన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో డాష్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఇక్కడ చూడండి 1880 to 1945 అంటే మధ్యలో మనం ఏం యూజ్ చేసాము, డాష్ యూజ్ చేసాము. ఓకేనా? మీకు డాష్ అనేది ఎగ్జాంపుల్స్ చెప్తే క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. డాష్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, స్లైట్లీ వైడర్ దాన్ ఏ హైఫన్, ది ఎన్ డాష్ ఈజ్ ఎ సింబల్ ఈజ్ యూజ్డ్ టు రైటింగ్ ఆర్ ప్రింటింగ్ టు ఇండికేట్ ఏ రేంజ్ ఆర్ కనెక్షన్స్. ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, ఎం డాష్ అనమాట. ఎం డాష్కి వాటికి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయవచ్చు, డాష్కి ఎం డాష్కి. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ డాషెస్, ఎన్ డాష్ అండ్ ది ఎం డాష్. ది ఎన్ డాష్ స్లోస్ రేంజ్ ఆర్ కనెక్షన్స్. ఎన్ డాష్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇక్కడ మీకు ఇచ్చాడు చూడండి, డాష్లో మనకి ఎన్ డాష్ ఉంది, ఎం డాష్ ఉంది. ఎన్ డాష్ అనేది రేంజ్ ఆర్ కనెక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎం డాష్ ఈజ్ యూజ్డ్ ది ప్లేస్ వేర్ ఏ కామా కుడ్ ఆల్సో బి యూజ్డ్. ది డాష్ కెన్ బి యూజ్డ్ టు మార్క్ ఆఫ్ వర్డ్స్ ఆర్ స్టేట్మెంట్ దట్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ టు మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్స్. ఒక్కసారి మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి క్లియర్గా. ఓకేనా? అది రెండింటికి మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు. ఇది ఎన్ డాష్. నెక్స్ట్ ఎం డాష్ అనేది ఏంటంటే, కొంచెము ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమైంది. ట్వైస్ ఏ లాంగ్ యాజ్ ఎన్ డాష్ అంటే 2 సార్లు అనమాట. ట్వైస్ యాజ్ లాంగ్ యాజ్ ది ఎన్ డాష్. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట. షీ గేవ్ హిమ్ హర్ ఆన్సర్. నో, షీ గేవ్ హిమ్ హర్ ఆన్సర్. మనం ఏం చెప్తున్నాం, నో అంటే మనం అక్కడ ఏం యూజ్ చేస్తున్నాము అంటే, ఎం డాష్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ మార్క్ మీకు సెంటెన్స్లు కూడా క్లియర్గా చెప్పాము. నెక్స్ట్ వన్ ఎక్స్క్లమేషన్ మార్క్. మరి ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది సెంటెన్స్ చివరిలోనే అని కాదు, ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. అంటే ఏదైనా ఒక సెంటెన్స్ బేస్ చేసుకొని మరి మధ్యలో అయినా యూజ్ చేస్తూ ఉంటాము, లాస్ట్లో అయినా యూజ్ చేస్తూ ఉంటాము. మరి ఎప్పుడు యూజ్ చేస్తాము ఎక్స్క్లమేషన్ మార్క్ అంటేనే మీకు తెలిసింది ఆశ్చర్యార్థకము. అంటే ఆశ్చర్యార్థకము వెన్ యూజ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ ఇట్ ఆల్సో టేక్స్ ఆన్ ది రూల్ ఆఫ్ ఫుల్ స్టాప్ ఆర్ ఏ పీరియడ్. అంటే ఇక్కడ మీకు ఎక్స్క్లమేషన్ మార్క్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే స్టాప్ చూడండి, ఇక్కడ వీ ఆఫెన్ యూజ్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్ టు షో స్ట్రాంగ్ ఎమోషన్ ఆర్ గివ్ ఏ కమాండ్. స్ట్రాంగ్ ఎమోషన్ ఆర్ గివ్ ఏ కమాండ్ అప్పుడు స్టాప్. ఓకేనా? యా. నెక్స్ట్ సిట్ డౌన్. వాట్ ఏ లవ్లీ వ్యూ ఆన్ ఏ హియర్. దట్స్ ఫెంటాస్టిక్. జానీ డు నాట్ టచ్ దట్. హెల్ప్. గుడ్ హెవెన్స్. ఇలాంటి వర్డ్స్ మనము అక్కడ మధ్యలో అయినా యూజ్ చేస్తూ ఉంటాము, సెంటెన్స్కి చివరిలో అయినా కానివ్వండి మనము ఇక్కడ మనము ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలి అనుకుంటే, ఇంకా మనము అఫాస్టఫే అనేది ఆశ్చర్యాన్ని గొలిపే వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యాలు అంటాం. అంటే ఆశ్చర్యాన్ని గొలిపేటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ హౌ కూల్ ది వెదర్ ఈజ్ అంటాం. హౌ కూల్ ది వెదర్ ఈజ్ అంటే ఎంత కూల్గా ఉందో అంటాం. అంటే ఆ చివరిలో మనం ఏం యూజ్ చేస్తాము, ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది మనము యూజ్ చేస్తాం. అంటే క్లియర్గా చెప్పాలంటే ఓ మై గుడ్నెస్ ఐ వోన్
అంటే ఇక్కడ మనము ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు అక్కడ ఆశ్చర్యాన్ని గొలిపేటట్టుగా చెప్తున్నాము అనుకోండి, అక్కడ మనం యూజ్ చేసేటువంటి పంక్చువేషన్ మార్క్ ఏంటి అంటే మనం అక్కడ ఆశ్చర్యార్థకము ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటి పంక్చువేషన్ మనం అక్కడ యూజ్ చేస్తాము అనేది ఇక్కడ మీరు హైలైట్ చేసుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు, ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చేసి అక్కడ యూజ్ చేసేటువంటి పంక్చువేషన్ గుర్తించండి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. నెక్స్ట్ కోలన్. సో కోలన్ సింబల్ కానివ్వండి, సెమీ కోలన్ కానివ్వండి మనకు తెలిసిందే. ఓకేనా, మరి కోలన్ సింబల్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము? ఇక్కడ చూడండి, ఈజ్ ఏ ఫెయిర్లీ కామన్ పంక్చువేషన్ మార్క్ విత్ ఏ varied number of uses. It can be used to introduce a quotation, an example, a series, or even an exclamation. Secondly, it is used to separate two independent clauses. And finally, a colon can be used to show emphasis. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, యూ హ్యావ్ టూ చాయిసెస్ అంటే నీకు రెండు చాయిసెస్ ఉన్నాయి. అవి ఏంటేంటి? ఫినిష్ ది వర్క్ టుడే ఆర్ లాస్ ది కాంట్రాక్ట్. అంటే ఇక్కడ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాము, రెండు చాయిసెస్ ఇస్తున్నాము అంటున్నాం. అంటే ఇక్కడ యూ హ్యావ్ టూ చాయిసెస్. మరి ఆ టూ చాయిసెస్ ఏంటి? ఓకేనా, 5 రకాలు ఉన్నాయి అంటాం. ఆ 5 రకాలు ఏంటి అని చెప్పుకునే ముందు మనము ఏ సింబల్ యూజ్ చేస్తాము అంటే ఇక్కడ మనము కోలన్ అనేటువంటి సింబల్ మనము యూజ్ చేస్తాము అనేది ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాలి. దట్స్ బికాజ్ యూ హ్యావ్ వన్ గోల్. ఏంటది? యూ టు కన్సిడర్ యువర్ వెబ్సైట్ ఏ సక్సెస్. జాన్ హ్యాస్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్. ఓకేనా, అక్కడ మీకు మిల్క్, పొటాటోస్, ఆనియన్స్, ఆ ఇంగ్రీడియంట్స్ అంటున్నాం. ఓకేనా, అవి ఏంటి అని చెప్పుకునే ముందు మనం అక్కడ యూజ్ చేసేటువంటి పంక్చువేషన్ ఏంటి అంటే కోలన్ అనేటువంటి పంక్చువేషన్ మనము యూజ్ చేస్తాము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెమీకోలన్ ఎక్కడ యూజ్ చేస్తాం? మనకు తెలిసినటువంటి బిట్టే. ఎగ్జాంపుల్స్ చూడండి. ఓకేనా, మై డాటర్ ఈజ్ అ టీచర్, మై సన్ ఈజ్ అ డాక్టర్. అంటే ఇక్కడ మీకు చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మై డాటర్ ఈజ్ అ టీచర్, మా డాటర్ టీచర్ అంటున్నాం, మై సన్ డాక్టర్ అంటున్నాం. అక్కడ మై డాటర్ ఈజ్ అ టీచర్, మై సన్ ఈజ్ అ డాక్టర్, మధ్యలో మనం ఏం సింబల్ యూజ్ చేసాము అంటే సెమీకోలన్ అనేటువంటి సింబల్ మనము యూజ్ చేసాము. అంటే ఇక్కడ మీరు ఏం చెప్పుకోవచ్చు అంటే సెమీకోలన్ యూజ్ టు సపరేట్ టూ ఇండిపెండెంట్ క్లాసెస్. హైలైట్ చేసుకోవాలి, టూ ఇండిపెండెంట్ క్లాసెస్ వైల్ స్టిల్ డెమాన్స్ట్రేట్ దట్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దెమ్. The semicolon does a matter job of showing the connection between two statements that full stop would. అంటే ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలి అనుకుంటే సపరేట్ టూ ఇండిపెండెంట్ క్లాసెస్ వైల్ స్టిల్ డెమాన్స్ట్రేటింగ్ దట్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ ఎగ్జిస్ట్. అక్కడ మనము యూజ్ చేసే మధ్యలో యూజ్ చేసేటువంటి సింబల్ ఏంటి అంటే యూజ్ చేసేటువంటి మనం అక్కడ పంక్చువేషన్ ఏంటి అని చెప్తున్నాము అంటే మనం అక్కడ కోలన్ అనేటువంటి సెమీకోలన్ అనేటువంటి పంక్చువేషన్ మనము యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, దెర్ ఆర్ 8 మెంబర్స్ ఇన్ ఎ టీమ్. ఆ 8 మెంబర్స్ ఏంటి? ఆ 8 మెంబర్స్ ఎవరు అని చెప్పుకునే ముందు మనం ఏం యూజ్ చేస్తున్నాము? కోలన్ యూజ్ చేస్తున్నాం. 2 ఫ్రమ్ చైనా జపాన్ అక్కడికి అయిపోయింది, సెమీకోలన్. 3 ఫ్రమ్ ఫ్రాన్స్ స్పెయిన్ అక్కడికి అయిపోయింది. ఓకేనా, సెమీకోలన్. 2 ఫ్రమ్ బ్రెజిల్ సెమీకోలన్ అండ్ 1 ఫ్రమ్ ఇండియా. అంటే ఇక్కడ మనము సపరేట్గా చెప్తున్నాం కాబట్టి అక్కడ సపరేట్ టూ ఇండిపెండెంట్ క్లాసెస్ బేస్ చేసుకొని క్లోజ్ రిలేషన్షిప్ను మనం అక్కడ ఎగ్జిస్ట్ చేస్తున్నాం కాబట్టి వాటి మధ్యలో కూడా మనము ఏం యూజ్ చేస్తాము అంటే సెమీకోలన్ అనేది మనము యూజ్ చేస్తాము అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్, రోహన్ ఆల్వేస్ స్ప్లిట్ విత్ ఏ లైట్ ఆన్, హీ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ది డార్క్. ఇక్కడ మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ పరంగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పెరాంథసిస్. మరి పెరాంథసిస్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము? కొటేషన్ మార్క్స్ దట్ షోస్ అడిషనల్ థాట్స్ అబౌట్ ఏ స్టేట్మెంట్. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చెప్తే చూడండి, ఇక్కడ ది 2 బ్రదర్స్. ఆ 2 బ్రదర్స్ ఎవరెవరు? రిచర్డ్స్ అండ్ సీన్ అంటున్నాం. అంటే దాన్ని మనం ఇక్కడ పెరాంథసిస్లో యూజ్ చేస్తున్నాం అనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రాకెట్స్. మరి బ్రాకెట్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము? బ్రాకెట్స్ ఆర్ స్క్వేర్డ్ ఆఫ్ కొటేషన్స్ దట్ ఆర్ యూజ్డ్ టు షో ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ టెక్నికల్ నేచర్. అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని దాన్ని మనం ఏం చేస్తాము అంటే బ్రాకెట్స్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, వాజ్ హీ ది డెఫినెంట్ దే వెన్ యూ అరైవ్డ్. ఇక్కడ మనము బ్రాకెట్ యూజ్ చేసాము చూడండి. నెక్స్ట్ ఎలిప్సిస్ అంటే 3 ఫుల్ స్టాప్స్ లాగా అనమాట. అలా యూజ్ చేస్తూ ఉంటాం, 3 డాట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, కెన్ ఆల్సో బి రిప్రజెంటెడ్ బై 3 ఆస్టెరిస్క్స్ అంటే స్టార్స్ కూడా మనం అక్కడ యూజ్ చేస్తూ ఉంటాము. దాన్ని మనం ఏం చెప్తూ ఉంటాము అంటే ఎలిప్సిస్ అని చెప్తూ ఉంటాం. అది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ చూడండి, టు బి కంటిన్యూడ్,
టు బి కంటిన్యూడ్ అని డాష్ 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 పెట్టేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ యూ హ్యావ్ నెవర్ బిలీవ్ దట్ ఐ సా అనేది డాష్ 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 అంటే ఇక్కడ ఏదో ఉంది. అంటే ఇక్కడ మనము కంటిన్యూషన్ వీ ఆఫెన్ యూజ్ ఎలిప్సెస్ టు షో దట్ పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ ఆర్ లెఫ్ట్ అవుట్. పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ లెఫ్ట్ అవుట్ అనేటువంటి బేస్ చేసుకొని మనము అక్కడ మనం ఎలిప్సెస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ స్లాష్ కూడా మనం ఎక్కడ యూజ్ చేస్తామో మీకు తెలిసినటువంటి పాయింట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఏదైనా మనం వెబ్సైట్ బేస్ చేసుకొని http:// అని యూజ్ చేస్తాం చూడండి. ఓకేనా. అక్కడ స్లాష్ ఎందుకు యూజ్ చేస్తాము? ది స్లాషెస్ ఫర్ ఫ్రాక్షన్స్ బేస్ చేసుకుని కూడా 1/3 అంటాం కదా, 1/3 అక్కడ మనం స్లాష్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ యూజ్ ఎ స్లాష్ టు సపరేట్ ది డే, మంత్ అండ్ ఇయర్ మనకు తెలిసినటువంటిదే. నెక్స్ట్ వితౌట్లో WO. నెక్స్ట్ ఏదైనా మనం యూజ్ చేస్తున్నప్పుడు NA నాట్ అప్లికబుల్, ఏదైనా షార్ట్ ఫామ్లో చెప్తున్నప్పుడు కూడా మనము అక్కడ స్లాష్ అనేది మనము యూజ్ చేస్తుంటాం చూడండి. రేడియో కంట్రోలర్ RC అంటాం. RC అంటే మనం ఇక్కడ సింపుల్గా RC అంటే అర్థం ఏంటి, ఇక్కడ రేడియో కంట్రోలర్. ఇలాంటప్పుడు కూడా మనము స్లాష్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ పర్ అనేటువంటి మెజర్మెంట్స్ పరంగా పర్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 80 mph అంటే ఏంటి, గంటకు 80 మైళ్ళ వేగంతో అంటే మైల్స్ పర్ హవర్ అంటాం. అంటే ఇక్కడ మనము స్లాష్ అనేటువంటి సింబల్ మనము యూజ్ చేస్తూ ఉంటాం. కిలోమీటర్స్ కూడా అంతే కదా, ఎంత స్పీడ్తో వెళ్తున్నావు అంటే 60 km/h అంటాం. అంటే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాము అని. అలాంటప్పుడు కూడా మనము అక్కడ స్లాష్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఇది మీరు మెయిన్గా హైలైట్ చేసుకోవాలన్నమాట కొన్ని. ప్లీజ్ ఫ్రెష్ యువర్ బ్రౌజర్స్, రిఫ్రెష్ రీలోడ్. అక్కడ మనకు రిఫ్రెష్ రీలోడ్ అనే దాని మధ్యలో మనము ఏం యూజ్ చేస్తున్నాం అంటే ఆల్టర్నేట్ పరంగా యూజ్ ఎ స్లాష్ టు షో ఆల్టర్నేటివ్స్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఏదైనా ఒక సెంటెన్స్ని బేస్ చేసుకొని ఆల్టర్నేట్స్ పరంగా మనం చెప్పేటప్పుడు కూడా మనం ఏం యూజ్ చేస్తాము అంటే స్లాష్ అనేది మనము యూజ్ చేస్తూ ఉంటాము. ఇవి మీరు మెయిన్గా హైలైట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాపిటలైజేషన్ పరంగా అంటే ఏదైనా ఒక పదాన్ని లేదా అక్షరాన్ని క్యాపిటల్ లెటర్తో వ్రాయడాన్ని మనం ఏమంటాము అంటే క్యాపిటలైజేషన్ అంటాం. అంటే ఏదైనా ఒక వాక్యమైన లేదా పద్యమైన మొదటి అక్షరం మనం ఎలా రాస్తాము, క్యాపిటల్ లెటర్తో యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎక్రోనిమ్స్, అబ్రివేషన్స్ వంటివి కూడా మనం ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాము, క్యాపిటల్ లెటర్స్తో యూజ్ చేస్తాము. మానవుల పేర్లు కానీ, జంతువులు కానీ, నదులు కానీ, పర్వతాలు కానీ, ఇలా ఏవైనా ఓకేనా ప్రాపర్ నౌన్స్ అన్ని క్యాపిటల్ లెటర్తోనే మనం ఏం చేస్తాము, స్టార్ట్ చేస్తాము. రిపోర్టెడ్ స్పీచ్లో ఓకేనా కొటేషన్స్లో ఉన్న వాక్యాన్ని మనం దేంతో ప్రారంభిస్తాము, క్యాపిటల్ లెటర్స్తో యూజ్ చేస్తాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మీరు హైలైట్ చేసుకోవాలి. నెలల పేర్లు కానీ, వారాలు కానీ మనము క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేస్తాము. ఐ అనేటువంటి ప్రొనౌన్ వచ్చినప్పుడు కూడా మనం అక్కడ ఐని ఎప్పుడు మనం ఎలా యూజ్ చేస్తాము, క్యాపిటల్ లెటర్తోనే యూజ్ చేస్తాము. ఇవి మనకు మెయిన్గా కొన్ని పంక్చువేషన్ మార్క్స్కి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, చూస్ ది కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి 4 సెంటెన్స్లలో కరెక్ట్గా పంక్చువేషన్ యూజ్ చేసిన దాన్ని గుర్తించండి అంటాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఐఎమ్ సారీ ది కెమిస్ట్ సెడ్. మీకు ఇందాక చెప్పాను డబుల్ కోట్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, అక్కడ మీకు అఫాస్టిఫై ఎక్కడ యూజ్ చేస్తారు, ఫుల్ స్టాప్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఇక్కడ చాలా యూజ్ అయినది చూడండి. ఓకేనా. అంటే ఇక్కడ మన డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఇచ్చిన వాక్యం అనేది ఎలా ఉంది, డైరెక్ట్ స్పీచ్లో ఉంది. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఐఎమ్ సారీ ది కెమిస్ట్ సెడ్ అనే మొదటిది మనకి ఏమవుతుంది అంటే సరైనదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే రిపోర్టెడ్ స్పీచ్కి ముందు వ్రాసినప్పుడు ఇన్వర్టెడ్ కామాస్లో మధ్యలో వ్రాస్తూ మనం ఖచ్చితంగా మనం అక్కడ ఏం యూజ్ చేస్తాము, కామా ఉంచి దీన్ని మనము స్మాల్ లెటర్స్తో ప్రారంభించి లాస్ట్లో మనము ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. మనకు తెలిసిందే. ఓకేనా. ఐఎమ్ సారీ ఓకేనా. అంటే ఇక్కడ మనము ఇందాక కూడా మీకు పాయింట్ చెప్పాను చూడండి, అంటే స్పీకర్ ఎవరైతే ఉంటారో ఆ మెయిన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో మనం ఇన్వర్టెడ్ కామాస్లో యూజ్ చేయాలి అని చెప్పాను. ఓకేనా. ఇక్కడ కరెక్ట్గా ఉంది చూడండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఐఎమ్ సారీ ది కెమిస్ట్ సెడ్ అనేది మనం ఇక్కడ సరైనటువంటి వాక్యంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ను ముందు రాస్తున్నప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ డబుల్ కోట్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలోనే రాస్తున్నాము. మధ్యలో రాసి తర్వాత ఏం చేయాలి, కామా యూజ్ చేసిన తర్వాత మాత్రమే క్లోజ్ చేయాలి. తర్వాత వచ్చేటువంటి ది అనేది ఖచ్చితంగా ఏం చేయాలి, స్మాల్ లెటర్స్తోనే స్టార్ట్ చేయాలి. చివరిలో మనం ఏం యూజ్ చేయాలి, ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి. అంటే మనం ఇక్కడ ఫస్ట్ వన్నే కరెక్ట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్, చూస్ ది కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. ఇక్కడ కూడా మీకు ఒకటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి, ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయవచ్చు. హౌ స్టూపిడ్ యు ఆర్,
హౌ స్టూపిడ్ యు ఆర్ అంటే మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కదా. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే మనం ఖచ్చితంగా అక్కడ ఏం యూజ్ చేయాలి, ఆశ్చర్యార్థకం సింబల్ యూజ్ చేయాలి. అంటే ఇది యూజ్ చేయాలి కాబట్టి మనం థర్డ్ వన్ కరెక్ట్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. హౌ స్టూపిడ్ యు ఆర్ అనేది మనకి ఏంటి అక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఆశ్చర్యార్థకం బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి అక్కడ మనము ఎక్స్క్లమేటరీ సింబల్ మనము యూజ్ చేస్తాం, ఆశ్చర్యార్థకము అంటాము. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చూస్ ది కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, షీ షెడ్ ఐ యామ్ హంగ్రీ. ఇక్కడ కూడా మీకు క్లియర్గా చెప్పాను ఇందాక. ఓకేనా, ఏదైనా స్పీకర్ బేస్ చేసుకొని డైలాగ్ చెప్తున్నాం అనుకో, అది ఖచ్చితంగా దేనికి మధ్యలో ఉండాలి, ఇన్వైటెడ్ కామాస్ అంటే డబుల్ కొటేషన్స్ మధ్యలో ఉండాలి. ఐఎమ్ సారీ అనేది డబుల్ కొటేషన్స్లో ఉండాలి. ఎలా ఉంది ఇక్కడ, ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఐఎమ్ షీ షెడ్ కామా ఐఎమ్ హంగ్రీ అంటే అది డైలాగ్ కాబట్టి దాన్ని మనం ఇన్వర్టెడ్ కామాస్లో యూజ్ చేస్తాం. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మనం కరెక్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, చూస్ ది సెంటెన్స్ దట్ ఎండ్ ఆఫ్ ది ఫుల్ స్టాప్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యేది ఏంటి అని అడిగాడు. చూడండి, ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. అంటే దేంతో ఎండ్ అవుతుంది, ఎక్కడ యూజ్ చేయాలి, అలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఐ నో హూ ఆర్ యూ, హౌ గుడ్ యు ఆర్, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ క్వశ్చన్ మార్క్, హౌ ఆర్ యూ క్వశ్చన్ మార్క్, హౌ గుడ్ యు ఆర్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము, ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం. తెలిసినటువంటి పాయింట్. ఇక్కడ మనకు ఫస్ట్ వన్ చివర్లో ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్లో మనము ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కూడా అడగచ్చు. నెక్స్ట్, చూస్ ది కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. ఇక్కడ కూడా ఇచ్చినటువంటి సెంటెన్స్లో కరెక్ట్గా మనం యూజ్ చేసినటువంటి పంక్చువేషన్ ఏంటి అని ఇచ్చాడు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. పంక్చువేషన్ పరంగా వాట్ ఈజ్ ఇట్ అమ్మా షెడ్ ది గర్ల్. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, వాట్ ఈజ్ ఇట్ అమ్మా అంటే ఇక్కడ మనము స్పీకర్ డైలాగ్ ఎక్కడ వాట్ ఈజ్ ఇట్ అమ్మా అంటే మనకు ఆ స్పీకర్ డైలాగే కదా. ఆ స్పీకర్ డైలాగ్ మనం ఎప్పటికీ ఎలా యూజ్ చేయాలి, కొటేషన్లో యూజ్ చేయాలి. అంటే డబుల్ కోట్స్లో యూజ్ చేస్తాం కాబట్టి వాట్ ఇట్ ఈజ్ అమ్మ అనేది మనం డబుల్ కోట్స్లో యూజ్ చేస్తున్నాము. షెడ్ ది గర్ల్, షెడ్ ది గర్ల్ లాస్ట్లో మనము ఖచ్చితంగా ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మనం సరైన దానిగా చెప్పుకోవచ్చు. ఇలా మనకి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా అయినా అడగవచ్చు.